గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే విలువైనది. ఆమె చీకటితో లేస్తుంది, కష్టపడి పనిచేస్తుంది, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఈ సారాంశం ఉంది కదా. ఇది అబ్రహాము తన భార్య మీద పాడిన పాట. ఎప్పుడు పాడాడు ఈ పాట అంటే, ఆమె చనిపోయి శవమై ఉంటే తన భార్యను తలంచుకుని తన భార్య గుణాతిశయని మాట్లాడుతూ ఏడ్చి ప్రలాపించి ఆయన ఆ పాట రాశాడు. అది సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఎవరు ఆ గుణవతి అయిన భార్య అంటే శారా. ఆమె జీవితకాలం అంతా వంటగదిలో పనిచేస్తూనే ఉందంట. ఎక్కడైనా శారా ప్రసంగం చేసిందా? స్త్రీల కూడికి ఏమైనా జరిపించిందమ్మా? స్త్రీల కూడికి జరిపించి స్త్రీలందరూ లేచింది మహిళా లోకం. ఇంకెంతకాలం నిద్రపోతుంది మహిళా లోకం? ఇప్పుడు కానీ మనం లేవకపోతే ఎట్లా అని లేచి ఆమె మహిళా సమాజాన్ని డెవలప్ చేసినట్టు ఏమి లేదండి. ఆమె జీవించినంత కాలం తన భర్తకు లోబడి ఉండి తన భర్తను యజమానుడు అని పిలిచి ఆమె వంటగదిలో రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంటే ఆ వంటగదిలో ఆ అగ్ని, ఆ నిప్పు, ఆ దీపం ఎప్పుడూ ఆరిపోయేది. రాత్రి పగలు వెలుగుతూనే ఉండేది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేసేటప్పుడు ఏ మోడల్ తీసుకున్నారంటే శారమ్మ గుడారాన్ని మాదిరిగా తీసుకున్నాడు దేవుడు. ప్రియులరా, ఎలా ఉంటుంది శారమ్మ గుడారం అంటే, వెళ్ళంగానే ఒక పెద్ద ఆవరణం, వచ్చిన వాళ్ళందరూ కూడా చుట్టాలు, బంధువులు, మేబీ ఎవరు వచ్చిన అతిథులు వస్తే వాళ్ళందరూ కూర్చోడానికి ఒక పెద్ద ఆవరణం. ఆ ఆవరణం దాటిన తర్వాత వంటగది, ప్రైజ్ ది లార్డ్, కిచెన్, వంటగది అండి. ఆ తర్వాత లోపలికి వెళ్తే వాళ్ళు విశ్రాంతి తీసుకొని అబ్రహాము శారా నివసించే ఆ విశ్రాంతి గది. 3 గదులు ఉంటుంది ఆ డేరాలు. ఒకటేమో అందరూ వచ్చి కలుసుకొని ఒక చోటు, అందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు, అక్కడ మాట్లాడతారు, అక్కడ వచ్చి అబ్రహాంను కలుసుకొని ఒక చోటు. రెండవదికి వచ్చేసి వంటగది అనమాట. ఎప్పుడు వంటలు వండుతూనే ఉంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్తే అది వాళ్ళ విశ్రాంతి గది. ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఇచ్చేటప్పుడు శారా గుడారాన్ని మాదిరిగా తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అందుకే ఆవరణలు అందరూ వచ్చి వెళ్తారు, ఆవరణలకు అందరూ వస్తారు. చాలామంది అక్కడ పరిచర్య చేస్తూ ఉంటారు. పరిశుద్ధ స్థలంలో ఎప్పుడు బలిపీఠ ధూప వేదిక మీద అగ్ని మండుతూ ఉంటుంది. ఒక పక్కన సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, ఆహారానికి సాదృశ్యం. ఆమేన్. అక్కడ దీపం వెలుగుతూ ఉంటుంది, దీపవృక్షానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం, దేవుడు మనం కలుసుకునే శ్రేష్టమైన స్థలం, అది అతి పరిశుద్ధ స్థలం. అది అబ్రహాము శారా నివసించే శ్రేష్టమైన స్థలం కనుక దాని మాదిరిగా తీసుకున్నాడు. సో ఈ అబ్రహాము శారా దంపతుల్ని దేవుడు ఆశీర్వదించడానికి గల కారణాలు ఏంటంటే, అన్ని జనుల మధ్యలో ఆయన మహారాజుగా బ్రతికాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మహారాజులాగా బ్రతకాలి. దేవుడు మనలందరినీ రాజులుగాను యాజకులుగాను పిలిచాడు. ఆమేన్. మనం ఎవరండి? చెప్పాలి. ఎవరు మనం? రాజులు, యాజకులు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, మీరందరూ సామాన్యులు కాదు. నాదేముందిలేయ్యా, పనికి మాలిందిలేయ్యా, నేను పాపాత్మరాలయ్యా, నీచురాలయ్యా, ఇది కాదు. మహారాజు వంశం అన్నది. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మహారాజు అంటే ఎలా ఉండాలి? వాళ్ళు సాక్ష్యం చెప్పారు. అయ్యా, శారా చనిపోయినప్పుడు అబ్రహాం ఏడ్చి, సరే నేను ఈ ప్రాంతంలో పరదేశిని, నా భార్యను ఎంతకాలం ఆమె శవాన్ని చూస్తూ నేను ఏడుస్తుండేది, ఆమెను పాతి పెట్టడానికి కోసం నాకు ఒక స్థలం దొరికితే అక్కడ ఆమెను పాతి పెట్టొచ్చు అని ఆ దేశంలో ఉన్న అన్ని జనుల దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, బాబు నీవు మమ్మల్ని అడగడం ఏంటి, బ్రతిమాలడం ఏంటయ్యా, నీవు ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి మహారాజు అయి ఉన్నావు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓ మహారాజుగా అన్ని జనుల మధ్యలో, లోకం మధ్యలో మన మహారాజులుగా బ్రతకాలి. అట్టన్నారని కిరీటం పెట్టుకొని, అర్థమైందండి, పట్టు వస్త్రాలు ధరించుకొని, ఏంటండి, వంట చేసేటప్పుడు కూడా పట్టు వస్త్రాలు, కసు ఊడ్చేటప్పుడు కూడా పట్టు వస్త్రాలు, అట్లని కాదు. మహారాజులాగా వేషధారణలో ఉండమని కాదు నేను చెప్పేది. మహారాజు మనస్సు కలిగి ఉండాలి. ఓ మహారాజు మనస్సు ఎలా ఉంటుంది? ఓ దేశాన్ని పరిపాలించేవాడి మనస్సు ఎలా ఉంటుంది? ఓ యాజకుని మనస్సు ఎలా ఉంటుంది? యాజక వంశంలో రాజులుగా దేవుడు మనల్ని నియమించాడు. ఒక రాజు ఎలా థింక్ చేస్తాడు, ఒక యాజకుడు ఎలా ఆలోచిస్తాడు, ఆ యాజకుని మనస్సును కలిగి, ఆ రాజు మనస్సు కలిగి నీవు జీవించాలి. ఆనాడు హేతు కుమారులందరూ చెప్తున్నారు ఏమనంటే, నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు.
స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎక్కడుంటామో అక్కడ మనకు ఒక సాక్ష్యం ఉండాలి. ఆమేన్. పూర్వ దినాల్లో దేవుడు చేసిన కార్యాలకి సాక్షులుగా వాళ్ళు ఏం చేశారంటే, యోర్దాను నది దాటిన తర్వాత ఆ నదిలో నుండి 12 రాళ్లను తీసుకొచ్చి నది ఒట్టున వాటిని నాటి ఉంచారు. ఎందుకు అనంటే, దేవుడు వాళ్ళకి చెప్పాడు, ఫ్యూచర్లో మీ పిల్లలు అడుగుతారు ఈ రాళ్ళు ఏంటి అని అడిగితే అప్పుడు ఒకప్పుడు మా దేవుడు మేము ఈ సముద్రం దాటేటప్పుడు యోర్దాను నది పొంగుతుంటే దాన్ని దాటలేని స్థితిలో మేము ఉన్నప్పుడు దేవుడు లేకపోతే యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపి మమ్మను అందరికి దాటించాడని సాక్షిగా ఉండాలని. ఆమె ఆ కల్చర్ అలాగే ఆ హెబ్రీలో ఉన్న ఆ కల్చరు, ఆ తర్వాత గ్రీకులు నేర్చుకుని, ఆ తర్వాత రోమిలు నేర్చుకొని, ఆ తర్వాత మన దగ్గర కూడా వచ్చిందండి. ఆ రోజు వాళ్ళు రాయిని నిలబెట్టారు. మన వాళ్ళు ఈరోజు ఎవరైతే మేలు చేసి ఉంటారో, మన రాయలసీమకి ఎవరో ఒక ఆయన మేలు చేసి ఉంటాడు, లేకపోతే మన అనంతపురంలో ఎవరో ఒక ఆయన మంచి చేసి ఉంటాడు, ఆయన బొమ్మను మనం ఒక స్టాచ్యూగా పెట్టేస్తాం. అంటే ఈయన మంచి చేశాడని. అందుకే దైవజనుడు పౌలు గారు అంటారు, మనుషుల రూపాన్ని నిలబెట్టడం కాదు కానండి, మనమే సజీవమైన రాళ్ల వలె ఉండాలి. చప్పట్లు కూడా మొదలు గట్టిగా. ఆ రాళ్లలో జీవం ఉండదు, మనం సజీవమైన రాళ్ల వలె, సంచరిస్తున్న రాళ్ల వలె. ఆ రాళ్ళు నిలిచిన చోటే నిలబడి ఉంటాయి. తల మీద కాకి ఎక్కి కూర్చున్న దాన్ని తోలుకోలేని స్థితిలో అవి ఉంటాయి, ఆ బొమ్మలు ఉంటాయి. కానీ మనం సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని దైవజనుడు పేతురు గారు వాక్యంలో ప్రస్తావిస్తారు. కాబట్టి మనం ఎక్కడుంటాం అక్కడ మన జీవితం సాక్షార్థముగా మారాలి, అనేకులకు సాక్షిగా మన జీవితాలు మారాలి. ఆ అన్యజనులందరి మధ్యలో అబ్రహాం యొక్క జీవితం ఒక సాక్ష్యం ఏంటంటే, నీవు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియులారా, మహారాజు, సరే మహారాజు క్వాలిటీస్ ఏంటి? అబ్రహాం యొక్క గుణాతిశయాలు ఏంటి అని మనం గమనిస్తుంటే, ఒక ఎండవేళ ఆయన తన గుడారపు వాకిట కూర్చొని ఉన్నాడండి. 3 మనుషులు ఆయనకి కనబడ్డారు. ఎంతమందికి మనుషులు కనబడ్డారు? అది 18వ అధ్యాయంలో ఉంటుంది, మరలా చదువుకోండి. ఎంతమంది కనిపించారు? 3 మనుషులు వాళ్ళు దేవదూతలని ఆయనకి తెలుసా? లేకపోతే ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అని తెలుసా? చెప్పాలి. తెలుసా? వాళ్ళు చూడంగానే దేవుడని గుర్తుపట్టాడా? లేకపోతే వాళ్ళని చూడంగానే వీళ్ళు దేవదూతలు అయి ఉంటారని గుర్తుపట్టారా? వాళ్ళు ఏమైనా ఆరేసి రెక్కలేసుకొని, 2 రెక్కలతో మొహం కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకొని, అర్థమైందండి? మనవాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే ఏంజల్స్ అంటే ఆడపిల్లలు అనుకుంటారు కొంతమంది. దేవదూత అంటే ఆడపిల్లేమో అనుకుంటారు కొంతమంది. అందుకే మీరు చూడండి, ఏ ఏంజల్స్ని చూసినా స్లిమ్గా ఉండే దేవదూతలు చూపిస్తుంటారు మనకు సినిమాల్లో, వాటిలో ఇట్లా ఏంటండి, కిరీటం పెట్టుకొని, ఏంటండి 6 రెక్కలు, ఏంటండి 2 ముఖాన్ని కప్పుకొని దేవదూతలు. సరే, అలా ఏమైనా వచ్చారా? అలా వస్తే గుర్తుపట్టేయచ్చు. మనం సాధారణమైన మనుషులాగా కనబడ్డాడు దేవుడని. ఆయన దేవుడని తెలీదు, వాళ్ళు దేవదూతలని తెలీదు, వాళ్ళు ఎవరో తెలియదండి. వాళ్ళు ఎవరో తెలియనప్పుడు కూడా మహారాజు అయిన అబ్రహాం ఏం చేశారు తెలుసండి? గుడారపు వాకిట్లో కూర్చున్న అతడు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగిలపడి వారిని ఆహ్వానించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ కటాక్షము నా మీద ఉన్న ఎడల దయచేసి నన్ను దాటిపోవద్దు. ఆమె అంటే ఆతిథ్యం ఇచ్చే అనుభవం. క్రైస్తవ సమాజం ఈరోజు ప్రపంచమంతా వ్యాపించడానికి గల కారణాలు కేవలం మేము వాక్యాన్ని పంచాము, ట్రాక్స్ పంచాము, సువార్త చెప్పామనేదే కాదండి. ఆ సువార్తతో పాటు దేవుని ప్రేమను పంచాలి. దేవుని వాక్యంతో పాటు మిషనరీస్ మన ఇండియాకి వచ్చారండి. వాళ్ళు జస్ట్ వాక్యం చెప్తే, జస్ట్ వాక్యమే కాదండి, ప్రేమను పంచారు. దేవుని ప్రేమను ప్రజలకు పంచారు. పేదవాళ్ళకి సేవ చేశారు. చదువు లేని వాళ్ళకి చదువు ఇప్పించారు. మంచితనం నేర్పించారు. వాక్యాన్ని నేర్పిస్తూనే వాళ్ళ ప్రేమను పంచుతూ వచ్చారు. కనుక ప్రియులారా, అనేకులు దేవుని వైపు ఆకర్షించబడ్డారు. నీ ఒక మహారాజుగా ఉండాలంటే, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలంటే అందరినీ కాళ్ళ దగ్గర వచ్చి పడాలి. ఏంటండి, వాళ్ళు నీ పాదపీఠముగా మారాలి. ఇది వేరే విషయం. అన్ని జనులకి నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిందా? అనేకుల జీవితానికి నీ బ్రతుకు ఆశ్రయపురముగా మారిందా?
అనేకుల్ని ఆదరించగలిగిన వాడుగా, అనేకుల్ని ప్రేమించగలిగిన వాడుగా, అందరి క్షేమాన్ని కోరి ప్రార్థించగలిగిన వాడుగా, ఆతిథ్యం ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉంటున్నాం ఆలోచించాలి. కొంతమంది అయ్యా మాకే గతి లేదు, ఆకులు నాకేవాడి దగ్గర మూతులు నాకేవాడు వచ్చినట్టు మేమే గతి లేకపోతుంటే మేమే ఆడ ఆతిథ్యం ఇచ్చేది అంటారేమో. మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మారినప్పుడు ఏలియా ఇంటికి వచ్చారండి. ఆ ఏలియాకి ఆమె మొదటి అప్పును తీసుకొచ్చి ఇచ్చింది. తొట్టిలో పిండి తరగలేదు, బుడ్డిలో నూనె తరగలేదు. అంటే కరువు కాలం అంతా సమృద్ధి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అదే ఆశీర్వాదపు రహస్యం. ఆ పాత్రను దేవుడు అక్షయ పాత్రగా మార్చాడు. అనేకులకి ఆతిథ్యం ఇవ్వాలి అనే మనసు పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఆ వయసులో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిండి పిసికి ఏంటంటే శారాన్ని రొట్టె చేయమన్నాడు. ఆయన మందలోనికి పరిగెత్తి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా